అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. భక్తులందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి శుభాకాంక్షలు. ఆయన అనుగ్రహంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్షీరపురి అనేటువంటి పేరు గల చీరాల అనేటువంటి మహాపట్టణమున శ్రీ అమరావారి వీధి అనేటువంటి వీధిలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు అభయ గణపతిగా ఇక్కడ 67 సంవత్సరాలుగా పూజింపబడుతూ ఎన్నో విభిన్నమైనటువంటి విరాజమానమైనటువంటివి విశేషమైనటువంటి పూజలు అందుకున్నాడు. ఆయన సామాన్య స్వామివారు కాదు. ఇక్కడ ఉన్నది తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచితినే నా విఘ్నములు తొలగించుటకు. ఈయనని తలుచుకుంటే ఒక పర్యాయము తప్పకుండా ఆ పనులు జరుగుతాయి. ఉదాహరణకు చాలామంది ఉన్నారు చీరాలలో. అలాగే ఈ నవరాత్రులలో ప్రతి సంవత్సరంలాగే విశేషంగా ఏంటంటే 67వ సంవత్సరంలో వార్షికోత్సవం ఈ నవరాత్రులు. ఈరోజు ప్రాతకాలంలో స్వామివారికి ముందుగా గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసి గురువందనం చేసి ఆ తర్వాత స్వామివారికి విశేషంగా ఈ యొక్క గణపతి అధర్వణ శీర్షం 108 పర్యాయములతో అనేక సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి, అలాగే 51 లడ్డూలతో దండ విశేషంగా, అట్లాగే వెండి బంగారం మణిమయ మకుట శోభాయమానంగా ఆభరణాలతో అలంకారం చేసి స్వామివారిని, ఆయనకి ఎంత అలంకారం చేసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే యుగాలకి ముందు ఉన్నాడు, యుగాంతం వరకు ఉంటాడు, యుగం మధ్యలోనూ ఉంటాడు. అందుకని ఆది పూజ్యో గణాధిప. అందుకని ఆ గణపతికి ఎంత చేసినా కూడా మనం తక్కువే. కానీ అమరావారి వీధిలో చీరాల్లో మేము చేసిన ఈ అభయ గణపతి స్వామివారు ఈ సంవత్సరం విశేషంగా మొదటి రోజున చక్కగా కార్యక్రమాలు జరిగినాయి. రేపు అనగా దేశమేద వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆనంద నిలయవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎన్నో వందల మందిగా, వేలాది మందిగా మనం అంకె కూడా అంచనా వేయలేం. అటువంటి అంతమంది భక్తులు ఆసీనులై ఉంటారు కళ్యాణ మహోత్సవంలో రేపు ఎల్లుండి. కాబట్టి సమస్త ప్రాణులు కూడా ఆనందంగా ఉండాలని ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయని అని లలితా సహస్రనామంలో చెప్పబడినట్లుగా ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అన్ని వర్ణముల వారు సమస్త ప్రాణులను సృష్టించింది నేనే, అందులో ఉన్నది నేనే అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అలా అన్ని ప్రాణులు, సమస్త ప్రాణులు కూడా ఈ సంవత్సరం అంతా విశ్వావసనామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి నాడు నుండి మరలా వచ్చే సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి వరకు ఎవరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో వారికి అభీష్టం కలగాలని అనుకున్నటువంటి పనులు జరగకపోతే ఇక్కడికి వచ్చి ఈ స్వామి మందిరంలో వేంచేసి ఉన్న
ఈ స్వామిని దర్శించుకుంటే చాలండి, మిమ్మల్ని డబ్బులు కూడా అడగరు. ఎందుకంటే మీరేదైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే ద్రవ్యమో ధనమో ఆభరణమో మీ కోరిక నెరవేరిన తర్వాతే ఇవ్వండి. ఎందుకంటే ఈ స్వామి యొక్క మహత్యం అనుభవించిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు, చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళిన వారు ఉన్నారు. కానీ ఈ భాగం గణపతి శ్రీశైలంలో సాక్షి గణపతిగా, కాశీలో అనేక రకాల రూపాలలో గణపతులుగా ఉన్నటువంటి ఆ గణపతి ఇక్కడ అభయ గణపతిగా ఒక్కడు ఒక ఎత్తు. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈయన రూపం ఒక ఎత్తు ఇక్కడ. ఎందుకంటే అంతటి నియమ నిష్టలతో పూజాది హోమాలు అంగరంగ వైభవంగా అందుకున్నారు 67 దివ్య సంవత్సరముల పాటు. అటువంటి ఈ చీరాల పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి ప్రజలందరికీ కాక, మన ఆంధ్ర రాష్ట్రమే కాక, మన తెలంగాణ ఏంటి, లేకపోతే పక్కన ఉన్న ద్రవిడ దేశం తమిళ దేశం ఏంటి, ఇటుపక్క కర్ణాటక, అన్ని రాష్ట్రాలు, లోకా సమస్త సుఖినో భవంతు, అన్ని దేశాలు, సమస్త లోకాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని నగరాలు, అన్ని పట్టణాలు, అన్ని పురములు, ముఖ్యంగా సముద్ర ప్రాంతం ఉన్నటువంటి ఈ క్షీరపురిలో ఉన్నటువంటి చీరాల జనులు అందరూ కూడా యోగము, క్షేమము, అభయము, ఆయుహు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, ఆనందము, అన్యోన్య దాంపత్యము, వివాహం కాని వారికి వివాహం అవ్వటం, అన్నిటి సత్సంతానం కలగడం, అన్ని రకాల యందు కూడా వ్యాపారాది విషయాలలో అంగరంగ వైభవంగా ఇంతింతే వడుంటే అన్నట్టుగా మనం సామెత చెప్పుకుంటాం. ఇంత ఉన్నా కానీ ఇంకా అది ఎదుగుతూ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అన్ని విషయాల్లో ఈ స్వామిని కానీ నమ్ముకుంటే. అలాగే విశేషంగా నవధాన్యాలతో గణపతిని తయారు చేసి చివరి రోజున నిమజ్జనం రోజున ముందున ఆ నవధాన్యాలతో గణపతిని చేశారు. చాలా పెద్ద గణపతి ఆ స్వామివారు. ఆ గణపతి రోజున లడ్డు, వేలంపాట ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. అట్లాగే కోలాహలం, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే లలిత, విష్ణు అనేక రకాల దేవతల యొక్క పారాయణాలు అన్నీ కూడా చేస్తున్నాం. సంకల్పం నిజంగా కమిటీ వారు, ఈ గణపతి మందిరం కమిటీ వారు, అలాగే చీరాల్లో వేంచేసినటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు. పేర్లుంటే ఎంతమంది అని చెప్పగలం. అయినా స్వామివారికి తెలియదా మనకి మనం ఎవరమో, ఎందుకు వచ్చామో, గోత్రం పేరు కూడా ఆయన ముందు చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన తెలియదా నువ్వు ఎదురుగా ఎందుకు వచ్చావో. కాబట్టి అందరూ కూడా బాగుండాలని ఆయన అనుగ్రహంతో మీ ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. తప్పకుండా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఈ మందిరానికి వస్తారు, వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కోరికలు తీర్చి ఆ స్వామిని ఇప్పటికీ వచ్చి వేడుకుంటూ ఉంటారు. కాబట్టి ముందు ఈ 9 రోజులు జరగబోయే నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతాయి. మధ్యలో చాలా ఉన్నాయి కార్యక్రమాలు, అవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అందరూ తప్పకుండా మీకు వీలైతే యూట్యూబ్లో ఈ ఛానల్ ద్వారా వాళ్ళను సంప్రదించి లింకు కనుక్కొని, అడ్రస్ కనుక్కొని, మీరు రాలేకపోయినా పుష్పం, పత్రం, ఫలంతోయ ఎంతో కొంత ద్రవ్యం రూపేణ స్వామివారి సమర్పించి మీ గోత్రనామాలు పంపించి ఇందులో పాత్రలు కండి. దానికన్నా ముందు మేము కోరుకునేది ఏమిటంటే ఇవన్నీ కూడా కాదు, వచ్చి స్వామి దర్శనం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.